హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఉదయకాల సమయమందు నేను సజీవంగా ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాను కాబట్టి మేము ముందుకు వచ్చే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లుగాక. ఉదయకాల సమయంలో మరి సజీవులకులో లేని బిడ్డలకు మరి ప్రభు తన రాజ్యంలో స్థానము అందించాలి అని మనము భారంతో ప్రభువును ఒక్క క్షణము అడుగుదామండి. అడగని వారు ఇంకా ఎవరైనా ప్రభువుకు ఇంకా కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపగలరు అని నేను గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. వాగ్దానం చదువుతాను. ప్రభు నాకు అనుగ్రహించాడు వాగ్దానము చదువుతానండి. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం. నేను హృదయపూర్వకంగా ఈ దినము వాగ్దానం భావించి నేను స్వీకరిస్తున్నాను. మరి మీరును ప్రభు వాగ్దానమును ఇంకా చదవని బిడ్డలు ఉన్నట్లయితే ప్రభువులో విశ్వసించి ప్రభు రక్షణ పొంది ప్రభు వాగ్దానాన్ని చదువుకోలేక ఇంకను ఉన్నట్లయితే కృతజ్ఞత తెలుపలేక ఉన్న బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. మరి ప్రభు వాగ్దానాన్ని హృదయంలో వెతికి స్థిరపరచుకోగలరని కోరుతున్నాను. ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఛానల్ చూస్తున్న ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళైతే ఛానల్ తప్పకుండా చూస్తారు. ప్రభు అలాగున ప్రేరేపించునుగాక. యేసు నామంలో ప్రార్థించండి. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డల కొరకు మరియు బర్త్డే సెలబ్రేషన్స్ నూతనమైన ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకి 31st ఈరోజు మరి ప్రభు నామం తెలియని వారు ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూ ఇయర్లోకి వెళ్తున్నాము అనేసి మరి వారికి కూడా తోడుగా ఉండాలి కదా ప్రభువు. మరి ఎన్నో ప్రాణాలు, కొంతమంది ప్రాణాలు కోల్పోలు వస్తుంది. మరి గాయాల పాలవుతారు, డ్రింక్ చేయడం జరుగుతుంది. వాటికి బానిసలైన వాళ్ళు మరి చాలా రకాలుగా ఈ దినమంతా అంటే ఈ నైట్లో ఉదయంలోపు రేపు కూడా చేసి అలా దురాత్మకు లొంగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కనిపెట్టుకొని ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళు ప్రార్థించగలరు. మరి అందరి కోసం మనమైతే ప్రార్థించే అవకాశాన్ని ధన్యతను ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనమైతే ప్రార్థనలో ఉందాము ఫ్రెండ్స్. మరి నాకు ప్రభు అయితే మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అంత ఎవరికి లేని ధన్యతను నాకు ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఎవ్వరికి లేని భాగ్యాన్ని అంటే ఏ విషయం గురించి అయినా మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చాడు ప్రభువు. అందుకు చాలా ధన్యురాలను, కృతజ్ఞురాలను ప్రభువుకు నేను. ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ విషయం గురించి అయినా మీ ముందు మాట్లాడే అవకాశాన్ని ప్రభు అయిన యేసయ్య నాకు అనుగ్రహించాడు. మరి ఎంతోమంది ఇప్పటి వరకు అయితే నేను అంత పబ్లిక్ కాకపోయినా, అంత నా ప్రభు మాటలు అందరికీ చేరుకోలేకపోయినా నా గురించి కొన్ని లక్షల మంది నా మొహాన్ని చూసే అవకాశాన్ని ప్రభువు నాకు కల్పించాడు. మరి నా మోము కంటే నా స్థుతులు ప్రభు దగ్గరికి చేరుకోవాలని, ఫస్ట్ నా మొహాన్ని చూడడం కంటే నేను అర్పించే స్థుతులు అందరికీ చేరుకోవాలని కోరుతున్నాను. ఇలా కోరుకోవడం మరి ప్రభువుకు అంటే నేను స్తుతించే స్థుతులు ప్రభువుకు ఆనందంని కలగజేయాలి, ఎప్పటికీ దుఃఖాన్ని చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ నూతనమైన సంవత్సరంలో వెళ్ళబోతున్నాము. ఎంతమంది ఇప్పటికి కూడా వెళ్తారో తెలియదు కదా ఫ్రెండ్స్. ఇదైతే నిజమే అని నేను మళ్ళా గుర్తు చేస్తున్నాను మీ అందరికీ. ప్రార్థన భారంతో ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రార్థించగలరు అని కోరుతున్నాను. వీడియో చూసేవాళ్ళు అనేకులతో ప్రభు మాట్లాడును గాక ఈ దినమంతయు. సరేనా ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ దేవుడు దీవించును గాక. ఈ సంవత్సరం అందు మనందరినీ సమాధానకరంగా మనం నూతనమైన సంవత్సరంలోనికి మనం వెళుతుముగాక.
బాయ్ అండి.